హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈ డేటా సెట్స్కి కనెక్ట్ అయిపోయి లైవ్ కనెక్షన్ ద్వారా మనము ఎలా రిపోర్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి నేను ఒక సర్వీసెస్ అకౌంట్ తోటి లాగిన్ అయి ఉన్నాను. ఈ లాగిన్ అయినప్పుడు ఆ లాగిన్ అయిన దాంట్లో సర్వీసెస్లో మాత్రం ఏమైతే మీకు డేటా సెట్స్ ఉన్నాయో అవి మీకు కనబడుతూ ఉంటాయి. చూడండి, క్రియేట్ ఏ లైవ్ కనెక్షన్ టు డేటా సెట్స్ ఇన్ ద పవర్ బై సర్వీసెస్. ఓకే, మనం ఏ సర్వీసెస్ అకౌంట్తో అయితే లాగిన్ అయి ఉంటామో ఆ అకౌంట్ మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నా క్లౌడ్లో ఉన్న డేటా సెట్స్. ఇందులో మనం ఏ డేటా సెట్ కంటే ఆ డేటా సెట్కి కనెక్ట్ అయిపోయి మనము డేటా అనేది తీసుకురావచ్చు. ఓకే, చూడండి, నా ఎప్పుడెప్పుడు రీఫ్రెష్ అయినాయి, వాటి వర్క్ స్పేస్ ఏమున్నాయి, ఓనర్ ఎవరు, ఇవన్నీ మనకి ఇందులో చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ షాంపిల్ దానికి కనెక్ట్ కావాలి. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనము ఏదంటే అది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే డేటా అంతా లోడ్ అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 ట్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒకటేమో రిపోర్ట్ ఉంది, రెండోది మోడల్ ఉంది. డేటా అనేది లేదు. ఎందుకు మరి డేటా అనేది లేదు అంటే మన లైవ్ కనెక్షన్స్కి కనెక్ట్ అయినప్పుడు కొన్ని లిమిటేషన్స్ మాత్రం ఉంటాయి. సో డేటా కనబడదు. చూడండి, ఎంటర్ డేటా మనం ఏమైనా కొత్త టేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోలేము. అండ్ రీఫ్రెష్, సో మనం డైరెక్ట్గా రీఫ్రెష్ కూడా చేసుకోలేము. తర్వాత ఇప్పుడు మనము ఒక చార్ట్ తీసుకొని దీంట్లోకి డాటాని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మీకు డైరెక్ట్గా రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము డేటా సెట్స్కి కనెక్ట్ అయిపోయి పవర్ బై డేటా సెట్స్కి కనెక్ట్ అయిపోయి లైవ్ డాటాను తీసుకొచ్చుకొని మనము ఈ విధంగా మాత్రం రిపోర్ట్ అనేది చేయవచ్చు. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.